దేవీ నవరాత్రులలో భాగంగా రెండవ రోజు శుక్రవారం నల్గొండ పట్టణంలోని బీట్ మార్కెట్ సమీపంలో గల శ్రీ వాసవి మాత శ్రీ ఉమామహేశ్వర స్వామి సహిత శ్రీ రామకోటి స్తూప దేవాలయంలో ఉదయం పూజ అనంతరం సామూహిక కుంకుమార్చన పూజల్లో 90 మంది మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. దేవీ నవరాత్రులలో భాగంగా రెండవ రోజు శుక్రవారం నల్గొండ పట్టణంలోని బీట్ మార్కెట్ సమీపంలో గల సహిత శ్రీ రామకోటి స్తూప దేవాలయం శ్రీ వాసవి మాత శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయంలో ఉదయం పూజ అనంతరం సామూహిక కుంకుమార్చన పూజలో 90 మంది మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూజలో పాల్గొన్న మహిళలకు డ్రా ద్వారా 4 విజేతలకు అమ్మవారికి అలంకరించిన చీరలను బహూకరించడమైనది. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ గౌరవ సభ్యులు అర్రూరు సత్యనారాయణ, ఆలయ కన్వీనర్ రేపాల భద్రాద్రి రాములు, బండారు వెంకటేశ్వర్లు, గుడిపాటి సత్యనారాయణ, మిట్టపల్లి రాజేంద్ర కుమార్, దాతలు, మహిళా భక్తులు తదితరులు పాల్గొన్నారు. ऐश्वर्य अभिवृद्ध्यर्थम धर्म अर्थ काम मोक्ष चतुर्विध फल पुरुषार्थ पुण्यादयानि सर्वस्य पवित्र पवित्रवानस्तानपुर्विनास्य अध्ययनसरस्वती अमृत प्राण प्रतिष्ठा महालक्ष्मी ललितांबिका गायत्री देवी देवता अनुग्रह रक्षकांचन सकल आयुमंगली अनुग्रह फलसिद्धि रक्षकांचन రోజు అమ్మవారి అలంకరణ గాయత్రీమాత రూపంలో అలంకరణ చేయబడ్డది. జైవాసవి శ్రీ వాసవి మాత ఉమామహేశ్వర సహిత శ్రీ రామకోటి స్తూప దేవాలయం బీట్ మార్కెట్ నల్గొండ నందు గత 20 సంవత్సరాల నుండి దుర్గా నవరాత్రోత్సవాలు
అత్యంత వైభవంగా జరపబడుతున్నాయి. ఈ యొక్క సంవత్సరం 20వ సంవత్సరం. ఆ సందర్భంగా ఈ యొక్క నవరాత్రోత్సవాలు 9 రోజులు ఉదయం సాయంత్రం పూజా కార్యక్రమాలతో పాటుగా ఈ యొక్క ఆలయం నందు ప్రత్యేకంగా నిత్య బతుకమ్మ కార్యక్రమం ఉంటుంది. ప్రతిరోజు కూడా బతుకమ్మని ఏర్పాటు చేసి బతుకమ్మ ఆడటం జరుగుతుంటుంది. ఇక్కడ చాలామంది మహిళలు వచ్చి ఇక్కడ బతుకమ్మ ఆడతారు. ప్రతిరోజు పూజా కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి దాంతోపాటుగా ఈ కార్యక్రమాలని 20 సంవత్సరాల నుండి కొనసాగిస్తున్నాము. రేపు అనగా 5/10/2024 శనివారం రోజు ఉదయం పూజా కార్యక్రమం, తదనంతరం 11 గంటలకు చండీ హోమం, తదనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఉన్నది. కాబట్టి ఇట్టి అన్నప్రసాద వితరణకు దాత భావన శ్రీనివాసరావు మరియు ఝాన్సీ లక్ష్మి గారి కుమారుడు మరియు వాళ్ళ కూతుళ్ళు, అల్లుళ్ళు, కోడలు, వారి కుటుంబ సభ్యుల సహకారంతో గత 15 సంవత్సరాల నుండి కూడా మన ఆలయానికి వాళ్ళు అన్నప్రసాద వితరణ జరుపుతున్నారు. వారి కుటుంబానికి అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు కలగాలని కోరుకుంటున్నాము. ప్రతిరోజు జరిగే నిత్య బతుకమ్మ కార్యక్రమము, తదనంతరము ప్రతిరోజు కూడా ఒక్కొక్క ప్రత్యేక కార్యక్రమాలని జరుపుతున్నాము. ఈ కార్యక్రమాలకు కూడా అందరూ హాజరు కావాలని మహిళలు, ట్రస్ట్ మెంబర్లు, భక్తులు ప్రతి ఒక్కరు కూడా హాజరై అమ్మవారి కృపకు పాత్రలు కావాలని తెలియజేస్తున్నాము. 20వ సంవత్సరం సందర్భంగా ఈ సంవత్సరం శక్తి రూపిణి మరియు జగజ్జనని మన కనకదుర్గ అమ్మవారి స్థలమైనటువంటి విజయవాడ పుణ్యక్షేత్రం నందు అమ్మవారిని నిమజ్జనం చేయడం కూడా ఏర్పాట్లు చేస్తున్నాము. ఈ అన్ని కార్యక్రమాలని ఆలయం యొక్క ట్రస్ట్ మెంబర్లు, ఆలయం యొక్క కార్యవర్గము, ఆలయ కన్వీనర్ అయినటువంటి రేపాల భద్రాద్రి రాములు, దాంతోపాటుగా కన్వీనర్సు, ఈ ప్రోగ్రాం కన్వీనర్సు అందరి సహాయ సహకారాలతో దీనికి అన్నిటికీ ప్రత్యేకంగా మనకు దాతలు ముందుకొచ్చి ప్రతి కార్యక్రమానికి మేము ఉన్నామని చెప్పి దాతలందరూ కూడా సహకారం ఇస్తూ ప్రతి కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలందరికీ కూడా పేరు పేరున మా యొక్క నమస్కారాలు. ట్రస్ట్ మెంబర్లకు మరియు గౌరవ సభ్యులకు మరియు కార్యవర్గ సభ్యులకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు.